అందరికీ జై హింద్. మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాము పాకిస్తాన్ ఎలా ఇండియా మీద మిజైల్స్తో కానీ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ డ్రోన్స్ని వాడుతూ ఇండియా మీద దాడి చేయడం జరిగింది. సో ఈ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి మన దేశం ఒక లెసన్ తీసుకుంది. ఏంటంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా పాకిస్తాన్ మన దేశం మీద ఇలాగే మిజైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ డ్రోన్స్తో అటాక్ చేస్తుందని. సో మన దేశాన్ని పాకిస్తాన్ లేదా మేబీ ఫ్యూచర్లో చైనాతో కాపాడేందుకు ఒక సుదర్శన్ చక్రాన్ని మనం తయారు చేసుకోవాలి. ఈ సందేశం మన భారత ప్రధాని గారు ఇండిపెండెన్స్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది. ఈ ఇండిపెండెన్స్ స్పీచ్లో తను మాట్లాడుతూ మనం మన దేశాన్ని కాపాడుకోవాలి, ఒక సుదర్శన్ చక్ర లాంటిది తయారు చేసుకోవాలి అన్నారు. ఈ సుదర్శన్ చక్రం మరేంటో కాదు, ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒకవైపు రడార్స్, ఇంకోవైపు మిజైల్స్, మరి ఇంకోవైపు డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్స్ అన్నమాట. ఇదేంటో నేను మీకు ఈ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే నిన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడుతూ ఏమన్నారంటే ఓవర్ ది హొరైజన్ రడార్స్, ఎనర్జీ వెపన్స్, శాటిలైట్స్ టు బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ షీల్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియన్ మ్యాప్ అవుట్లైన్ అనుకుందాం. ఈ ఇండియన్ మ్యాప్ అవుట్లైన్లో ఒక విధంగా పాకిస్తాన్ వైపు నుంచి అటాక్ చేయొచ్చు. మేబీ బంగ్లాదేశ్ కూడా కొన్ని సిటీస్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా చైనా కూడా మన దేశం మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ అటాక్స్ కేవలం ల్యాండ్ బౌండరీ నుంచే వస్తాయి అన్నది కాదు. అన్ అటాక్ క్యాన్ బి ఇనిషియేటెడ్ ఫ్రమ్ ఎనీ సబ్మరీన్ ఆర్ ఎనీ నేవల్ సిస్టమ్స్ ఆల్సో. అంటే ఒక షిప్ పై నుంచి కూడా ఒక బాంబ్ ఇండియా మీద వేసే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనం మన దేశాన్ని ఒక సుదర్శన్ చక్రతో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ సుదర్శన్ చక్రయే నిన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడుతూ చెప్పింది. సుదర్శన్ చక్ర ఇండియా స్కై ప్రొటెక్టర్. అంటే ఏ మిజైల్ అయినా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇండియా మీద దాడి చేస్తే ఈ సుదర్శన్ చక్ర మనల్ని కాపాడుతుంది. ఎలా కాపాడుతుందో చెప్తారు. జనరలీ ఏమవుతుందంటే మనము ఒక రడార్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ మ్యాప్ అవుట్లైన్ అనుకుందాం. ఈ రడార్ని మనం ఇక్కడ ఇలా డిప్లాయ్ చేస్తే ఈ రడార్ ఇలా బీమ్స్ని వదిలేస్తుంది. ఈ బీమ్ వదిలినప్పుడు ఏమవుతుందంటే ఈ రడార్కి ఏదైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, అది మిజైల్ అయినా అవ్వచ్చు, ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ అవ్వచ్చు, ఈ బీమ్ రేంజ్లోకి రాగానే తన్ని ఈ రడార్ డిటెక్ట్ చేస్తుంది. ఈ రడార్ ఇమీడియట్లీ ఇన్కమింగ్ మిజైల్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ని డిటెక్ట్ చేసి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకో మిజైల్ని ఫైర్ చేసి అప్రోచ్ అవుతున్న మిజైల్ని గాల్లోనే ఇన్ ద మిడ్ ఎయిర్ ఓన్లీ దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో రడార్ పనేంటి, మన వైపు వస్తున్న మిజైల్ని గురిపెట్టడం. ఇంకో పనేంటి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి దీని గురించి చెప్పడం. అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇలా మిజైల్ని ఫైర్ చేసి ఇన్కమింగ్ మిజైల్ని గాల్లోనే ధ్వంసం చేస్తుంది. ఇది మన బార్డర్లో మొత్తం ఇండియన్ బార్డర్ని కవర్ చేస్తూ 6,000 నుంచి 7,000 రడార్స్ ఇలా మిజైల్ సిస్టమ్స్ డిప్లాయ్ చేస్తాం. ఇలా రడార్స్, మిజైల్ సిస్టమే కాదు, మనం ఆకాశంలో ఉన్న శాటిలైట్స్ని కూడా వాడుతూ వాటితో కూడా వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. నిన్న జరిగిన ఒక డిఆర్డిఓ నిన్న ఒక టెస్ట్ ఫైరింగ్ చేసింది. DRDO successfully tested a new integrated air defense system expected to be part of a bigger national security shield. ఇందులో 3 భాగాలని చెప్పింది. ఒకటి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, నేను చెప్పే కదా ఎయిర్ డిఫెన్స్ మిజైల్. రెండవది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మూడవది లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్. దీని గురించి ఒక 2 minutesలో మాట్లాడతాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు ఇలా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వీటినన్నిటినీ ఒక సిస్టంలోనే ఇంటిగ్రేట్ చేస్తాము. ఒకవైపు రడార్, ఇంకొక వైపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ శాటిలైట్స్, వీటినన్నిటినీ ఒక సుదర్శన్ చక్రలాగా మనము మన దేశ సరిహద్దుల్ని మరియు మన ఆకాశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. మనం ఆపరేషన్ సింధూర్ మనకి గుర్తున్నట్టయితే పాకిస్తాన్ ఒక వెధ పని చేయడానికి ప్రయత్నించింది. మనందరికీ తెలుసు, పంజాబ్లో గోల్డెన్ టెంపుల్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని చెప్పి యుద్ధం జరుగుతున్నప్పుడు మతానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే కమ్యూనల్ రైట్స్ జరుగుతాయి. వీటిని స్ట్రాటజిక్ అసెట్స్ అంటాం. అని చెప్తాం. పాకిస్తాన్ ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన గోల్డెన్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించిందో, అదే విధంగా మనం దేశంలో ఉన్న స్ట్రాటజిక్ అసెట్స్ అన్నిటినీ, అది మన తాజ్మహల్ అయి ఉండొచ్చు, లేదా మన ఇంపార్టెంట్ ఏదైనా న్యూక్లియర్ సైట్ అయి ఉండొచ్చు, లేదా ఒక ఎయిర్పోర్ట్ అయి ఉండొచ్చు, లేదా ఒక రైల్వే స్టేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇలా అసెట్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక షీల్డ్ ప్రొటెక్షన్ ఇచ్చి రడార్స్, శాటిలైట్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మద్దతుతో ఇన్కమింగ్ మిజైల్స్ని మనం డిస్ట్రాయ్ చేయగలుగుతాము. మన ప్రధాని గారు చెప్పినట్టు 2035 వరకు మనం ఇలా 6000 నుంచి 7000 సిస్టమ్స్ మన ఇండియా మొత్తాన్ని కవర్ చేసుకుంటాం. మనందరికీ తెలుసు, రీసెంట్గా పాకిస్తాన్ సౌదీ అరేబియాతో కూడా ఒక డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేసుకుంది. సో బహుశా ఇన్ ఫ్యూచర్ పాకిస్తానే కాదు, మనకి సౌదీ అరేబియా నుంచి కూడా మిజైల్ మన వైపుకి వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా దాన్ని గురిపట్టి దాన్ని ఆకాశంలోనే ధ్వంసం చేయడానికి మనం ఈ సుదర్శన్ చక్రాన్ని పెట్టుకున్నాం. ఇందులో భాగంగా డైరెక్టెడ్ ఎనర్జీ ప్లాట్ఫామ్ గురించి ఇక్కడ మాట్లాడారు కదా. ఇక్కడ లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఏంటో నేను చెప్తాను, మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఇక్కడ నుంచి ఒక మిజైల్ ఇండియా వైపుకి వదిలేసాడు అనుకుందాం. ఇండియా ఇక్కడ నుంచి ఒక మిజైలే తిరిగి పంపించాల్సిన అవసరం లేదు. మనం ఒక డైరెక్టెడ్ ఎనర్జీని కూడా పంపించి ఈ ఎనర్జీ సహాయంతో ఇన్కమింగ్ మిజైల్ని మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. ఈ డైరెక్టెడ్ ఎనర్జీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వెపన్ తయారు చేసుకున్నాము, దాని పేరు కాలి. కాలి అంటే ఇక్కడ కిలో యాంపియర్ లేజర్ ఇంజెక్టర్ అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఒక 5000 యాంపియర్స్ ఆఫ్ ఎనర్జీ, మనం 5000 యాంపియర్స్ అంటే దాదాపు ఈ ఎలక్ట్రిసిటీ 5000 యాంపియర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 200 ఇల్లులు. ఈ 200 ఇల్లులకి మనం ఎలక్ట్రిసిటీ నడపడానికి ఎంత అవసరం ఉంటుందో అంత ఎలక్ట్రిసిటీని ఒక లేజర్ రూపంలో డైరెక్ట్ చేసి వచ్చే ఇన్కమింగ్ మిజైల్ మీద కానీ ప్లేన్ మీద కానీ వదిలేస్తాం. సో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇంత ఎనర్జీ డైరెక్టెడ్ అయ్యి ఒకే పాయింట్ మీద వెళ్ళంగానే ఆ ఇన్కమింగ్ మిజైల్ అవ్వచ్చు, ఇన్కమింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అవ్వచ్చు, అది అక్కడికక్కడే బూడిదైపోతుంది, అది డస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అంత ఎనర్జీ మనం కాన్సన్ట్రేట్ చేసి దాని వైపు పంపించాం. సో దీన్ని అందుకే లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ అంటాం. ఇక్కడ మనం ఏ మిజైల్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేసి ఒక బీమ్ రూపంలో ఇన్కమింగ్ టార్గెట్ మీద పంపిస్తే చాలు. మనం తయారు చేసుకున్న ఈ ఖాళీ సిస్టమ్ని కూడా మనము ఇలా సుదర్శన్ చక్రలో ఇంటిగ్రేట్ చేసుకున్నాము. ఇది చాలా గొప్ప ఉపలబ్ధి. ఎందుకంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ అవసరం లేదు, మిజైల్ అవసరం లేదు. ఓన్లీ ఎనర్జీని డైరెక్ట్ చేసి మనం ఇన్కమింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని, మిజైల్ని ధ్వంసం చేయొచ్చు. అండ్ ప్రస్తుతం మన దగ్గర ఖాళీ 1000
కాళీ 2000 అండ్ కాళీ 5000 ఇలా 3 వెరైటీలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ కాళీ 5000 కిలోమీటర్స్ రేంజ్ వరకు ప్రయాణించగలదు. అంటే ఈ రేంజ్ నేను ఈ బీమ్ వదిలేస్తే 5000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా సరే నేను ఆ ఇన్కమింగ్ మిజైల్ని నేను డిస్ట్రాయ్ చేయగలను. ఇన్ఫ్యాక్ట్ మిజైలే కాదు, ఒకవేళ ఎనిమి మన దేశం మీద శాటిలైట్ ద్వారా నిఘా పెడుతుంది అంటే ఆ శాటిలైట్ని కూడా 5000 కిలోమీటర్స్ కన్నా తక్కువ డిస్టెన్స్లో ఉంటే ఆ శాటిలైట్ని కూడా మనం పేల్చేయచ్చు. సో అందుకే దీన్ని యాంటీ శాటిలైట్ సిస్టమ్ అని కూడా అంటున్నారు, యాంటీ శాటిలైట్ సిస్టమ్. సో ఇలా మనం ఫ్యూచర్లో జరగబోయే యుద్ధాలు, అది పాకిస్తాన్ అవ్వచ్చు, సౌదీ అరేబియా ద్వారా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, టర్కీ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా మన మీద మిజైల్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తే మన దేశాన్ని మనం కాపాడుకునే సత్తాని మనం తయారు చేసుకున్నాం. చూడండి, ఇలా ఒక లేజర్ బీమ్ని ఒక కాన్సన్ట్రేటెడ్ రూపంలో మనం గాల్లో వదులుతామన్నమాట. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ మనల్ని అప్రోచ్ అవుతుంటే ఖచ్చితంగా ఈ బీమ్ వెళ్ళి ఆ ఎయిర్ క్రాఫ్ట్ని గాల్లోనే డిస్ట్రాయ్ చేస్తుంది. సో మనకి ఎటువంటి మిజైల్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ అవసరం లేదు. కేవలం ఒక బీమ్తోనే, అది చైనాకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ అయి ఉండొచ్చు, చైనాకి చెందిన మిజైల్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, దాన్ని మనం గాల్లోనే ధ్వంసం చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. మరొకసారి మన సైంటిస్టులు, మన డిఫెన్స్ పర్సనల్, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ పీపుల్ మన దేశాన్ని కాపాడడానికి ఎంతో కృషి పడుతున్నారు. సో ఇది ఒక చాలా పెద్ద ఉపలబ్ధి. సో ఈ ఉపలబ్ధి మీద మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.